తాళం తేలేదు, మాస్క్ తేలేదు, బకెట్ తేలేదు, ఏం తేలేదు. ఫోన్ పట్టుకుని నూక్కుంటూ వచ్చింది బ్లాగ్ తీయడానికి. హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ నా బర్త్డేకి లైక్ 19 days. అట్ ప్రెసెంట్ అయితే నా అవతారం ఎట్లుంది, లైక్ ఓకే బాగానే ఉన్నా. నా మార్నింగ్ ఫేస్ ఇట్లుంటుంది గాయ్స్. ఓకే బాయ్ బాయ్. బ్లాగ్ తీసుకోమని ట్రైనింగ్ అన్ని కావాలి. ఇక్కడ నుంచి తీసుకో. ఏంటి ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 15 మెట్లు ఎక్కడానికి ఇంతసేపు పట్టింది దిగడానికి. ఒకసారి గట్టిగా చెప్పవే, జనాలు కూడా తెలియాలి కదా నేను ఎంత బద్దకస్తురాల్లో. నేను నిజం చెప్తున్నా, రెడీ అయ్యి ఉన్నాను అనుకో, పక్కా చెప్తాను అక్కడ. ఇప్పుడు నా గురించి ఏమో చెప్తున్నావు కదా, చెప్పు. 15 మెట్లు దిగడానికి ఆల్మోస్ట్ 20 minutes పట్టింది. నేను ఇంతే గైస్. తాళం తేలేదు, మాస్క్ తేలేదు, బకెట్ తేలేదు, ఏం తేలేదు. ఫోన్ పట్టుకుని నూక్కుంటూ వచ్చింది బ్లాగ్ తీయడానికి. మేము యాక్చువల్లీ ఆ డేకి అంటే మా కింద ఇల్లు మేము తీసుకుంటున్నాం బికాస్ మా పైన ఇల్లు మా ఇల్లు ప్లేస్ సరిపోతలే మాకు. సో అది రెంటా ఓనా అన్నది మీకు చెప్తా. ప్రస్తుతానికి అయితే చాలా టైం ఉంది ఆ విషయం చెప్పడానికి. అండ్ ఓకే, తాళం ఇంకేమో బకెట్లు ఏమో దిగమని చెప్పింది. హౌస్ క్లీనింగ్ చేస్తున్నాం గాయ్స్, అది చెప్దాం అనుకుంటున్నాం అప్పటికెళ్ళి. హై గాయ్స్, బకెట్ తీసుకుపోతున్నాం. మా ఇల్లు మేము క్లీన్ చేసుకుంటున్నాం. 15 మెట్లు ఉన్నాయంటే అవి కౌంట్ చేసి మరి చెప్పింది మా చెల్లి గారు. పల్లవిగో బకెట్ మాకేం మాట్లాడతా మగ్గ చెప్పలేదు కదా. ఎవ్రీవన్, అండ్ మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి. ఏంటి అంటే నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్గా పిచ్చిదానిలాగా ఉన్నా. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ ఏంటి ఆ వర్క్ అంత పిచ్చిదానిలాగా అయిపోయేంత వరకు ఏంటిది అని అనుకుంటున్నారా? వ్యానిటీ వచ్చేసి అండ్ ఈ హెయిర్ టూల్స్ వచ్చేసి నా టీమ్ మెంబర్స్కి బ్రైడ్స్ మేడ్ మేకప్కి వాళ్ళు సపరేట్ని పంపిస్తున్నాను. ఇది వచ్చేసి నా వ్యానిటీ, నా బ్రైడ్ కోసం. ఇది మేకప్ వ్యానిటీ అండ్ ఇది వచ్చేసి నా హెయిర్ వ్యానిటీ. లైక్ ఈ టూ వ్యానిటీస్ సెటప్ చేయడానికి నాకు లైక్ కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడానికి టైం పట్టింది. యాజ్ వెల్ యాజ్ మీరు ముందు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది హోమ్ క్లీనింగ్ అండ్ ఏంటి. యాక్చువల్లీ అది సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇంట్లో చాలా వర్క్ ఉంది. అండ్ రేపు మార్నింగ్ 3కి లేగాలి, ఇంట్లో పూజ ఉంది. ఓకే, అంతకుమించి నేను నెక్స్ట్ ఏం చెప్పలేను. ఓకే, ఇప్పుడు హెయిర్ ఆయిలింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా మా చెల్లితో. వెయిట్ చేస్తున్నా. అది అన్నమాట మ్యాటర్. ఓకే బాయ్ బాయ్.